చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము. చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము. ఆయనే నిరతము మనపై ఉండగలవాడు. ఆయనే నిరతము మనపై ఉండగలవాడు. నీకు కలిగిన దానిని చేపట్టుము. చార విడచెదవేమో జాగ్రత్త పడు. చార విడచెదవేమో జాగ్రత్త పడు. ఆశీర్వాదాలన్నీ నావే. ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. 1 పేతురు 5:7. చాలా బైబిల్లో ఈ వాక్యం ఉన్న పేజీ ముడతలు పడి ఉంటుంది. ఎందుకంటే ఈ బైబిల్ యజమానులు కన్నీరు నిండిన కళ్ళతో ఈ వాక్యాన్ని చదివి ఉంటారు. వారి కన్నీరు ఈ పేజీని తడిపి ముద్ద చేస్తుండగా వారి ఆత్మ నెమ్మదిని పొందుతూ ఉంటుంది. ఈ మాటలు జ్వరంతో ఉన్న వ్యక్తి నుదుటిపై వేసిన చల్లని తడిగొడ్డలా, మన ప్రియమైన వారి వెచ్చని కౌగిలింతలా, సామాన్యమైనదిగా పైకి కనిపించే తీక్షణమైన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారందరికీ దేవుడు కలిగించే ఆదరణగా ఉంటుంది. చాలామంది ఇండ్లలో గోడలకు తగిలించబడే ఈ వాక్యం ఆ ఇంటిలోని వారికి ఈ సత్యాన్ని మృదువుగా గుర్తు చేస్తూ ఉంటుంది. తమ భారాలను క్రీస్తు వైపు ఎత్తిపెట్టి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అనే సత్యాన్ని స్వతంత్రించుకునే ఎవరిపైనైనా శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును ఇచ్చేవాడు కుమ్మరిస్తాడు. ప్రభు అయిన యేసు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడనే మాటకు ఆధారం ఆయన గాయపరచబడిన చేతులే మనకు ప్రకటిస్తున్నాయి. ఆయన వద్దకు వచ్చే వారందరి పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగు చేయుదును అన్నది ప్రయాసపడి భారం మోసే వారందరికీ ఆయన ఇచ్చే వాగ్దానం. బ్రతుకు భారాల నుంచి విశ్రాంతినివ్వడం కాదు, బ్రతుకు భారాలలో కలిగే విశ్రాంతి అది. కొన్నిసార్లు మన భారాలను ప్రభువు మీద మోపడం కష్టంగా అనిపిస్తుంది. మనలో చాలామంది ఏమీ ఆలోచించకుండానే ఈ భారాలను తొలగించమని ప్రభువును అడుగుతుంటారు. మన భారాలు తొలగించబడాలని ప్రార్థిస్తాం. మన పరిస్థితులను మార్చమని దేవుని ప్రాధేయపడుతుంటాం. ఎందుకంటే అప్పుడు జీవితంలో ఎదురయ్యే చింతలు మన రోజువారీ అనుభవంలో భాగం కాకుండా పోతాయని భావిస్తాం. మన ప్రభువేమో మన చింతలను తొలగించడానికి బదులు మన భారాలను ఆయన మీద వేయమని ఎదురు చూస్తున్నాడు. ఈ వాక్యం ఎంత సామాన్యంగా చెప్పబడిందంటే మనం ఇందులోని ప్రభావాన్ని గ్రహించలేకపోతున్నాం. దేవుడేమో మన భారాలను ఆయన మీద మోపమంటుంటే మనమేమో ఆ భారాలను మన నుండి తొలగించమని అడుగుతున్నాం. ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని చాలా సంవత్సరాల క్రితం పేతురు ఎదుర్కొన్నాడు. ప్రభు పేతురు విశ్వాసం విఫలం అవ్వకూడదని ప్రార్థించాడు. అయితే ఈ సందర్భంలో అసలు శోధనకు కలగకుండా ఉండేలా ప్రభు ఎందుకు ప్రార్థించలేదని మనం ఆశ్చర్యపోతాం. మనం తరచుగా మనకొచ్చిన కష్టం, శ్రమ లేక చింతలు ఆయన మీద వేయకుండా వాటిని తొలగించమని అడుగుతాం. ఇక్కడ సందేహించవలసింది మనం మన భారాలను ఆయన మీద వేస్తామా లేదా అనే తప్ప ఆయన శ్రద్ధ వహిస్తాడా లేదా అని కాదు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. రక్షణ కొరకు ఆయన వద్దకు వచ్చిన వారిలో ఆయన వ్యక్తిగత సన్నిహిత శ్రద్ధ పొందని వారు ఒక్కరు కూడా లేరు. నీ భుజంపై నీవు మోస్తున్న ఆందోళనను, చింతలను నీ భుజంపై నుండి తొలగించి ఆయన భుజంపై వేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. బహుశా పేతురు చెప్పినట్లుగా మనం కూడా చెప్పవచ్చు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. అయితే ఇప్పుడు పేతురు మనకు ఆదేశిస్తున్న దానికి ఈ మాటలు విరుద్ధంగా ఉన్నాయి. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం చేయవలసిన పని మనం ఎందుకు చేయకూడదు? ఆయన మన గురించి చింతిస్తున్నాడు. తండ్రి, క్రీస్తును నా పాపాల కొరకు బలిగా అర్పించినందుకు కృతజ్ఞతలు. ఆయన నా భారాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని నాకు తెలుసు. అందువలన దానిని నా హృదయంలో నుండి తీసి ఆయన మీద వేస్తున్నా.